ఎవరైతే యూట్యూబ్ క్రియేటర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఈ మెయిల్ అయితే వచ్చి ఉంటుంది. సో అసలు ఈ మెయిల్ ఏంటి? ఇది దేనికి సంబంధించింది? దీనివల్ల ఎలాంటి యూజ్ ఉంది? ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఏంటి? ఇవన్నీ కూడాను ఈ వీడియోలో అయితే నేను షేర్ చేయబోతున్నాను. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ నా వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోలోకి స్టార్ట్ అయిపోదాం. లెట్స్ స్టార్ట్. సో చాలామందికి ఈ మెయిల్ అయితే వచ్చి ఉంటుంది. యాక్షన్ రిక్వెస్టెడ్ స్టాండ్ అవుట్ ఫర్ పొటెన్షియల్ ఎర్నింగ్ అని చెప్పేసి, మోర్ పొటెన్షియల్ ఎర్నింగ్ అని చెప్పేసి వచ్చి ఉంటుంది కదా. అసలు ఏంటి ఇది అంటే, యూట్యూబ్ అన్నది మన క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎర్నింగ్ని ఇంక్రీజ్ చేయడం కోసం ఒక కొత్త ఫీచర్ని లాంచ్ చేసిందనమాట. సో ఏంటి అంటే కనుక ఇక్కడున్న ఈ యాక్షన్ని మనం కన్ఫర్మ్ చేస్తే గనక మన ఎర్నింగ్స్ అన్నది ఇంకా కొంచెం ఇంక్రీజ్ అయ్యేలాగా చేసే ఛాన్సెస్ ఉన్నాయంటే. ఎలాగా అంటే ఇప్పుడు మనకి చూడండి, మన వీడియోస్కి యాడ్స్ అయితే ప్లే అవుతుంటాయి కదా. సో ఇలాగా యాడ్స్ ప్లే అవుతుంటాయి, తర్వాత కొలాబరేషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇలాంటి మంచి మంచి బ్రాండెడ్ కంపెనీస్ కానివ్వండి, మంచి యాడ్స్ని కానీ మన వీడియోలోకి పోస్ట్ చేయడం కోసం అని చెప్పేసి అసలు వీళ్ళ ఛానల్లో ఎన్ని వ్యూస్ వస్తున్నాయి, వీళ్ళ ఏ ప్లేసెస్లో ఎక్కువ మంది చూస్తున్నారు, అలాగే ఏ గ్రూప్ అంటే లైక్ మెయిల్స్ ఎక్కువ చూస్తున్నారా, ఫీమేల్స్ ఎక్కువ చూస్తున్నారా, కిడ్స్ ఎక్కువ చూస్తున్నారా, ఇలా అన్ని డీటెయిల్స్ అన్నది మన డీటెయిల్స్ మొత్తం అంతటినీ కూడాను ఆ కంపెనీస్కి అయితే షేర్ చేస్తుంది అనమాట. సో దానికోసమే ఈ మెయిల్ అయితే వచ్చింది. అంటే మన పర్సనల్ డేటాను అయితే యూట్యూబ్ అయితే షేర్ చేయదండి. ఓన్లీ ఏంటి అంటే మన జియోగ్రఫీ అండ్ అనలిస్టిక్స్ ఉంటుంది కదా, దాన్ని మాత్రమే అది షేర్ చేస్తుంది. అంటే మన వీడియోస్ ఎక్కడి వరకు రీచ్ వెళ్తున్నాయి, మన వీడియోస్కి వ్యూస్ ఎన్ని వస్తున్నాయి, ఎవరెవరు చూస్తున్నారు, ఎక్కడి నుంచి చూస్తున్నారు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ చూస్తున్నారు, ఇవన్నీ కూడా కన్సిడర్ చేస్తుంది. ఎంత టైమింగ్ వరకు చూస్తున్నారు, ఇవన్నీ కూడా కన్సిడర్ చేసి దాన్ని బట్టి మన వీడియోస్కి యాడ్స్, ఎలాంటి యాడ్స్ ఇస్తే ఎక్కువ ఎర్నింగ్ గెయిన్ చేస్తారు అనేసి ఈ ఫీచర్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. సో మీరు ఎక్కువగా ఏం చేయక్కర్లేదండి, దీనివల్ల ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. మన పర్సనల్ డేటాను అయితే యూట్యూబ్ కంపెనీస్ కానీ బ్రాండ్స్ కానీ షేర్ చేయట్లేదు. ఓన్లీ మన అనలిటిక్స్ మాత్రమే అది షేర్ చేస్తుంది. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో, ఎవరికైతే ఎర్నింగ్ ఎక్కువ కావాలి అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ఆప్షన్ అయితే కన్ఫర్మ్ చేసుకోండి. అది ఎలాగంటే, మీ మెయిల్ ఉంది కదండి, మీ మెయిల్లో ఇలా మెసేజ్ అయితే వచ్చి ఉంటుంది. కొంచెం స్క్రోల్ డౌన్ చేసుకొని వెళ్తే మీ ఇక్కడ కిందన కన్ఫర్మ్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఒక బ్లూ బాక్స్లో కన్ఫర్మ్ అని చెప్పేసి కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనని యూట్యూబ్ స్టూడియోలోకి అయితే అది తీసుకువెళ్ళి అక్కడ మనకి అగ్రీ అన్న ఆప్షన్ అయితే ఇస్తుంది. మీరు అక్కడ ఏదైతే స్మాల్ బాక్స్ ఉంటుందో దాని మీద క్లిక్ చేసి మనం అగ్రీ అయితే కనుక ఇది మనకి యాడ్స్ రెవెన్యూ కొంచెం ఇంక్రీజ్ అవ్వడానికి మనకి ఛాన్సెస్ని ఎక్కువగా వచ్చేలా చేస్తుంది అనమాట. ఒకవేళ మీకు లేదు, నాకు అవసరం లేదు, వద్దు అని అనుకుంటే కనుక దీన్ని స్కిప్ చేసేయచ్చు. దీనివల్ల మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు, ఇంకా కొంచెం బెటర్ అవుతుందనే అనుకుంటున్నాము. యూట్యూబ్ మన కోసం చాలా ఆలోచిస్తుందండి. చిన్న చిన్న మైన్యూట్ థింగ్స్ని కూడా ఆలోచించి మన గ్రోత్ని ఎలా ఇంప్రూవ్ చేయాలనేదే చూస్తుంది. కాబట్టి ఎవరికైతే ఈ మెయిల్స్ అయితే వచ్చిందో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా దాన్ని కన్ఫర్మ్ చేసుకోండి. సో మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందని అనుకుంటున్నాను. అలాగే మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ నా వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.